మీకు ఒక క్వశ్చన్. ఈరోజు మీ దగ్గర 1,00,000 ఉంటే మీరు దాన్ని ఏం చేస్తారు? ఫోన్ కొంటారా? బైక్ కొంటారా? ఏదైనా ట్రిప్‌కి వెళ్తారా? లేక అదే 1,00,000ని మీకోసం పని చేయిస్తారా? ఈరోజు మీ దగ్గర ఉన్న 1,00,000 ఒకరోజు 10,00,000 అయితే, 50,00,000 అయితే, లేక 1,00,00,000 అయితే? వింటేనే ఇది ఇంపాసిబుల్ స్టోరీలా అనిపిస్తుంది కదా! కానీ ఈ వీడియో ఎండ్ వరకి ఇది పాసిబుల్ అని మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 1,00,00,000 రావడానికి మీరు ఒక్కసారి 99 లాక్స్ సంపాదించాల్సిన అవసరం లేదు. అసలు గేమ్ అది కాదు. ద గేమ్ ఈజ్ టైం, రిటర్న్స్, రీఇన్వెస్ట్మెంట్, డిసిప్లిన్లో ఉంది. కానీ 1,00,000 టు 1,00,00,000 జర్నీలో ఒక విషయం చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది ఏంటో తెలుసా? మనీ సంపాదించడం మరియు వెల్త్ క్రియేట్ చేయడం రెండూ ఒకటే అనుకుంటారు. కానీ ఇక్కడే మన స్టోరీలో అసలు ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మార్నింగ్ అలారంతో ఆఫీస్, సాలరీ నోటిఫికేషన్తో హ్యాపీ. ఇక రెంట్, బిల్స్, ఫుడ్, షాపింగ్ కామన్, రిమైనింగ్ అమౌంట్ సేవింగ్. మనలో చాలా మందిని మనీని ఇదే విధంగా చూస్తాం కదా. సాలరీ వస్తుంది, ఎక్స్పెన్సెస్ పోతాయి, మిగిలినది సేవ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ సేమ్ థింగ్, ఎర్న్, స్పెండ్, సేవ్, రిపీట్. ఇది తప్పు కాదు, కానీ ఇక్కడ ఒక మిస్సింగ్ పీస్ ఉంది. అది ఇన్వెస్ట్. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారు, కానీ మీ డబ్బు మీకోసం పనిచేస్తుందా? మీ డబ్బు ఒక్కటే పనిచేయడం కాదు, అది సంపాదించిన డబ్బు అంటే వాటి పిల్లలు కూడా మళ్ళీ పనిచేయాలి. ఆ తర్వాత ఆ పిల్లలు సంపాదించిన డబ్బు కూడా మళ్ళీ పనిచేయాలి. అదే ఫేమస్ బుక్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్లో చెప్పిన ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్కి ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ ఫ్యూచర్లో ప్రాఫిట్స్ను జనరేట్ చేయగలదు. ఆ ప్రాఫిట్స్ను మీరు వాడుకోకుండా మళ్ళీ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్కి మరో ఇంజన్ యాడ్ అవుతుంది. ఇక్కడే మన కథలోకి వారెన్ బఫెట్ వస్తారు. వారెన్ బఫెట్ పేరు వినగానే మన మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఏ స్టాక్ కొనాలో పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి. కానీ బఫెట్ స్టోరీని కేవలం స్టాక్ మార్కెట్ యాంగిల్లో చూస్తే ఆయనను పూర్తిగా అర్థం చేసుకోనట్లే. బఫెట్ సక్సెస్ వెనుక ఒక మ్యాజిక్ స్టాక్ లేదు, ఒక్కసారి కొట్టిన జాక్పాట్ లేదు. దాని వెనుక ఉన్నది బిజినెస్ ఓనర్షిప్, క్యాపిటల్ అలొకేషన్, రీఇన్వెస్ట్మెంట్, టైం. బిజినెస్ ఓనర్షిప్ అంటే మంచి బిజినెస్లో వాటా కలిగి ఉండడం. క్యాపిటల్ అలొకేషన్ అంటే ఆ బిజినెస్లో సంపాదించిన డబ్బును ఎక్కడ పెడితే మరింత వాల్యూ క్రియేట్ అవుతుందో నిర్ణయించడం. రీఇన్వెస్ట్మెంట్ అంటే వచ్చిన ప్రాఫిట్స్ని గ్రోత్ కోసం మళ్ళీ ఉపయోగించడం. ఈ మూడింటికి టైం యాడ్ అయితే కాంపౌండింగ్ తన ఒరిజినల్ పవర్ చూపించడం మొదలు పెడుతుంది. ఒక మంచి బిజినెస్ డబ్బును సంపాదిస్తుంది. ఆ డబ్బును ఖర్చు చేయకుండా మళ్ళీ బిజినెస్లోనే పెడితే ఆ బిజినెస్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఆ ప్రాఫిట్స్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మీద డబ్బు సంపాదించే సైకిల్ మొదలవుతుంది. వారెన్ బఫెట్ చేసింది కూడా ఇదే. వచ్చిన క్యాపిటల్ని మళ్ళీ మళ్ళీ మంచి ఆపర్చునిటీస్లో పెట్టడం. అంటే మనీ, బిజినెస్, మోర్ వాల్యూ, మోర్ క్యాపిటల్, రీఇన్వెస్ట్. ఇక్కడే అసలు డిఫరెన్స్ ఉంది. చాలా మంది డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఖర్చు చేస్తారు, కొందరు మాత్రమే సేవ్ చేస్తారు. కానీ వెల్త్ బిల్డర్స్ ఏం చేస్తారు? వాళ్ళు క్యాపిటల్ని మళ్ళీ క్యాపిటల్ క్రియేట్ చేసే చోటికి పంపిస్తారు. ఇదే బఫెట్ స్టోరీలో మనకు కనిపించే బిగ్గర్ లెసన్. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును మళ్ళీ మళ్ళీ ప్రొడక్టివ్గా పనిచేయించుకోవడం. అందుకే బఫెట్కు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఐడియా గుర్తుంచుకోండి. టైమ్ ఈజ్ సీక్రెట్ వెపన్. ఒక మంచి అసెట్కి, ఒక మంచి బిజినెస్కి, ఒక మంచి డిసిషన్కి పని చేయడానికి టైం ఇవ్వడం. కానీ ఇప్పుడు అసలు క్వశ్చన్, మన దగ్గర ఈ రోజు ఉన్నది కేవలం 1,00,000 అయితే అది ఎలా 10 lakhs, 50 lakhs, 1 crore అవుతుంది? మన దగ్గర ఉన్న 1,00,000కి బఫెట్ ప్రిన్సిపల్ అప్లై చేసి చూద్దాం. 1,00,000ను ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ అన్నింటినీ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే అది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీ దగ్గర ఉన్న 1,00,000ని ఒక లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టారని అనుకుందాం. ప్రతి సంవత్సరం యావరేజ్గా 12% రిటర్న్ వస్తుందని అనుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్యారంటీ కాదు. మార్కెట్ రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఒకేలా ఉండవు. కొన్ని సంవత్సరాలు పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు నెగిటివ్గా కూడా ఉండవచ్చు. డే 1 1 lakhs, 5 years తర్వాత 1.75 lakhs. ఇంకా పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. 10 years తర్వాత 3.11 lakhs. ఇదేనా కాంపౌండింగ్ పవర్ అని మీరు కామెంట్ చేయొచ్చు. 15 years తర్వాత 5.5 lakhs, 20 years తర్వాత 9.65 lakhs. ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు, 20 years వెయిట్ చేస్తే 1 lakh నుంచి 10 lakhs దగ్గరికి మాత్రమే వచ్చిందా? అయితే ఇక్కడే ఒక సైకాలజికల్ ట్రాప్ ఉంది.
మన పేషెన్సీ తగ్గిపోతుంది, ఇది యూజ్లెస్ అనిపిస్తుంది. కానీ కాంపౌండింగ్ పనిచేయడం ఆపలేదు. ఇక్కడే స్టోరీ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే మొదటి 20 ఇయర్స్లో మీరు స్లో గ్రోత్ని చూస్తున్నారు, కానీ తర్వాత ఇయర్స్లో మీరు విధ్వంసం చూస్తారు. అదే కాంపౌండింగ్ మ్యాజిక్. 25 ఇయర్స్లో 70 lakhs, 30 ఇయర్స్లో 30 lakhs, 35 ఇయర్స్లో 53 lakhs, 40 ఇయర్స్లో 93 lakhs. మరి 1 crore అంటారా? 41 ఇయర్స్కి 1 crore. ఇదే కాంపౌండింగ్ యొక్క పవర్. కానీ మనలో చాలా మందికి 41 ఇయర్స్ వెయిట్ చేసేంత ఓపిక ఉండదు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అయితే ఎలా అంటారా? మన దగ్గర ఇంకొక ఇంజన్ ఉంది. అవును, మన దగ్గర మరో పవర్ఫుల్ ఇంజన్ ఉంది. మీరు ఇనిషియల్గా 1 lakh ఇన్వెస్ట్ చేశారు, కానీ ప్రతి నెల కొంత మనీని కూడా యాడ్ చేస్తే ఇప్పుడు రెండు ఇంజన్స్ పనిచేస్తున్నాయి. ఫస్ట్ ఇంజన్ మీ ఎగ్జిస్టింగ్ మనీ 1 lakh. సెకండ్ ఇంజన్ మీ ఇన్కమ్ నుంచి వచ్చే ఫ్రెష్ మనీ, ఎగ్జాంపుల్కి 5,000 per month. ఇవి రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్గా ఉండి రిటర్న్స్ని రీఇన్వెస్ట్ అవుతూ ఉంటే, యాన్యువల్ రిటర్న్స్ 12%గా అనుకుంటే 10 ఇయర్స్కి 15 lakhs, 20 ఇయర్స్కి 60 lakhs, 25 ఇయర్స్కి 1.14 crores. మీరు యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన మనీ జస్ట్ 16 lakhs. మీరు క్రియేట్ చేసిన వెల్త్ 1 crore. డిఫరెన్స్ ఎక్కడ నుండి వచ్చింది? మ్యాజిక్ కాదు, మనీ మీద రిటర్న్స్, ఆ రిటర్న్స్ మీద మళ్ళీ రిటర్న్స్, మరియు ప్రతి నెల కొత్త క్యాపిటల్ యాడ్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. ఇదే వెల్త్ బిల్డింగ్ సిస్టమ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోటీస్. ఈ 1 lakh to 1 crore జర్నీలో ఏ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే 12% వస్తుంది అని వెతకడం ఈ వీడియో యొక్క పాయింట్ కాదు. 12% అనేది మన క్యాలిక్యులేషన్కి తీసుకున్న అజంప్షన్ మాత్రమే. ఒక్కోసారి అది ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. బఫెట్ లెసన్ ఏంటంటే ఎక్కువ రిటర్న్ ఎక్కడ వస్తుంది కాదు. అసలు క్వశ్చన్, ఒక మంచి బిజినెస్ తన ప్రాఫిట్ని మంచి ఆపర్చునిటీస్లో రీఇన్వెస్ట్ చేస్తుందా? ఆ బిజినెస్ ఫ్యూచర్లో మరింత ప్రాఫిట్ని క్రియేట్ చేయగలదా? మేనేజ్మెంట్ క్యాపిటల్ని ఇంటెలిజెంట్గా అలొకేట్ చేస్తుందా? ప్రైస్ రీజనబుల్గా ఉందా? మరియు నేను దీన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలనా అనేవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక స్టాక్ పెరగడం చూసి బిజినెస్ బాగుంది అని నిర్ణయించలేం. అసలు చూడాల్సింది ఆ కంపెనీ నిజంగా ఎంత వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే స్టాక్ ప్రైస్ మార్కెట్ సెంటిమెంట్తో మారచ్చు, కానీ లాంగ్ టర్మ్లో బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కంపౌండింగ్ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అవుతారు? ఎందుకంటే వాళ్ళ ఎనిమి మార్కెట్ కాదు, దేర్ ఓన్ బిహేవియర్. దానికి ఈ మిస్టేక్స్ కారణం. నెంబర్ 1, క్విక్ మనీ. 1 ఇయర్లో డబుల్ కావాలి అని అనుకోవడం. నెంబర్ 2, ప్యానిక్ సెల్లింగ్. మార్కెట్ పడిపోయింది అంతే, ఎగ్జిట్. నెంబర్ 3, హాట్ టిప్స్. ఈ స్టాక్ 10 రేట్లు అవుతుందంట అని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం. నెంబర్ 4, కాన్స్టాంట్ స్విచ్చింగ్. ఈ స్టాక్ కాదు ఇంకోటి బెటర్ అని స్విచ్ కావడం. నెంబర్ 5, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సాలరీ పెరిగితే ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం. నెంబర్ 6, ఇన్కమ్ పెరిగింది కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెరగలేదు. నెంబర్ 7, లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం. నెంబర్ 8, ఇన్ఫ్లేషన్, ఫీజ్, ట్యాక్సెస్ని పట్టించుకోకపోవడం. కాంపౌండింగ్కి పేషెన్స్ కావాలి, కానీ మన బ్రెయిన్కి ఎగ్జైట్మెంట్ కావాలి. అందుకే వెల్త్ క్రియేషన్ చాలా బోరింగ్గా కనిపిస్తుంది, కానీ ఆ బోరింగ్ కన్సిస్టెన్సీ వెల్త్ని క్రియేట్ చేస్తుంది. సరే, ఈరోజు నిజంగానే మీ దగ్గర 1 lakh ఉందనుకుందాం. ఏం చేయాలి? దానికి 8 స్టెప్ ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, ప్రొటెక్ట్ యువర్ బేస్. ముందుగా మీ పరిస్థితికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా చూడండి. స్టెప్ 2, హై ఇంట్రెస్ట్ డెబిట్. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసి ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. స్టెప్ 3, డిఫైన్ టైం. ఈ మనీ మీకు ఎప్పుడు కావాలి? 2 years, 5 years, 20 years. టైంకి ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్కి సంబంధం ఉంటుంది. స్టెప్ 4, అండర్స్టాండ్ రిస్క్. మీరు ఎంత లాస్ని మెంటల్లీ, ఫైనాన్షియల్లీ హ్యాండిల్ చేయగలరో అర్థం చేసుకోండి. స్టెప్ 5, ప్రొడక్టివ్ ప్లస్ డైవర్సిఫైడ్ అసెట్స్. మీ గోల్కి, రిస్క్ టాలరెన్స్కి, టైంకి సరిపడే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోండి. స్టెప్ 6, కీప్ యాడింగ్ క్యాపిటల్. ఇన్కమ్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా పెంచేలా సిస్టమ్ బిల్డ్ చేసుకోండి. స్టెప్ 7, రీఇన్వెస్ట్. రిటర్న్స్ వచ్చినప్పుడు ఖర్చు చేయకుండా మళ్ళీ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టెప్ 8, గివ్ ఇట్ టైం. ప్రతిరోజు మార్కెట్ చూడకుండా, ప్రతి సంవత్సరం స్ట్రాటజీ మార్చకుండా లాంగ్ టర్మ్ ప్రాసెస్ని రెస్పెక్ట్ చేయండి. ఇప్పుడు మన మొదటి క్వశ్చన్కి తిరిగి వద్దాం.
మీ దగ్గర ఈరోజు 1,00,000 ఉంటే దాన్ని ఏం చేస్తారు? 1 crore కోసం ఒక మ్యాజిక్ స్టాక్ కోసం వెతుకుతారా? లేక సిస్టమ్‌ని బిల్డ్ చేస్తారా? ఒకసారి క్యాపిటల్‌ని క్రియేట్ చేయండి. దాన్ని ప్రొటెక్ట్ చేయండి. ప్రొడక్టివ్ అసెట్‌లో పెట్టుబడి పెట్టండి. మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ కొత్త క్యాపిటల్ యాడ్ చేయండి. రిటర్న్స్‌ను మళ్ళీ ప్రొడక్టివ్‌గా రీఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మరియు టైంకి పనిచేసే అవకాశం ఇవ్వండి. 1,00,000 టు 1 crore జర్నీ ఒక సీక్రెట్ స్టాక్ కాదు. ఒక జాక్‌పాట్ కాదు. ఒక గ్యారంటీడ్ రిటర్న్ కాదు. అది ఒక సిస్టమ్. మన చేతిలో ఉన్న డబ్బును మన భవిష్యత్తుకు బలంగా మార్చాలి. మన భవిష్యత్తును మన తర్వాత తరానికి అవకాశంగా మార్చాలి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం కేవలం డబ్బు గురించే మాట్లాడం. డబ్బుని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేదే నేర్చుకుంటాం.